హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు కృష్ణాష్టమి స్పెషల్గా కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం రెసిపీ చూపిస్తున్నాను. మీరు ఒకసారి నేను చెప్పే టిప్స్తో కనుక పాయసం చేసి చూస్తే పాలు అనేవి అస్సలు విరగవండి, కమ్మగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. దీనికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఎండు ద్రాక్ష కూడా వేసుకొని ఇవి ఉబ్బేంత వరకు చక్కగా ఇలా ఫ్రై చేసేసుకొని ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత దీన్ని తీసేసి వేరే బౌల్లో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లో 1 కప్పు వరకు అటుకులను వేసుకోండి. అటుకులు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అవి వాడుకోవచ్చు. ఇప్పుడు వీటిని చక్కగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మీకు ఒకవేళ నెయ్యి సరిపోలేదు అంటే 1 స్పూన్ యాడ్ చేసుకొనైనా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా దోరగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 2 కప్పుల వరకు పాలను యాడ్ చేసుకోండి, కొద్దిగా వేసుకుంటూ. దీనికోసం చిక్కటి పాలైతే పాయసం ఇంకా రుచిగా ఉంటుంది. నేను ఇక్కడ పాలలో నీళ్ళేం కలపలేదు, నార్మల్ పాలే వేసేసాను. మీకు కావాలనుకుంటే 1.5 కప్పు పాలు వేసుకొని 1/2 కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒకసారి మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఈలోపు పక్కన ఇంకొక గిన్నె పెట్టుకొని దీంట్లో 3/4 కప్పు వరకు బెల్లం తురుము వేసుకోండి. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే 3/4 కప్పు వేసుకుంటే సరిపోతుంది. అది నార్మల్గా కావాలి అనుకుంటే 1/2 కప్పు బెల్లం పొడి అయితే సరిపోతుంది. ఇందులో ఒక 1/2 కప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోండి. బెల్లాన్ని కరిగించుకుంటేనే సరిపోతుందండి, మనం ఇక్కడ పాకమేం పట్టనవసరం లేదు. ఈ విధంగా బెల్లం గడ్డలన్నీ కరిగిపోయి ఇలా కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇక్కడ పాలు కూడా మరిగి అటుకులు అనేవి ఉడకడం స్టార్ట్ అయ్యాయి కదా, ఇలా చక్కగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. పాలు అనేవి దగ్గరికి అయ్యి అటుకులు కూడా చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి. మనం అటుకుల్ని కూడా టెస్ట్ చేసి చూసుకుంటే సాఫ్ట్గా కుక్ అవ్వాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. నెక్స్ట్ ఇందులో మంచి ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. మీకు నచ్చితే చిటికెడు పచ్చకర్పూరం వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే ఇందులో చల్లారిన బెల్లం వాటర్ని కూడా వేసుకోండి. బెల్లం వాటర్ అనేవి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఇలా చేస్తే పాలు విరగకుండా చక్కగా వస్తుంది పాయసం. బెల్లం వాటర్ని ఇలా వడకట్టుకోవడం వల్ల దీంట్లో నలకలు ఏమైనా ఉంటే వచ్చేస్తాయి. ఇప్పుడు మొత్తాన్ని కలిసేలాగా చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది. చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గరకు అవుతుంది. ఇప్పుడు దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకోవాలి. అలాగే మీకు నెయ్యి ఫ్లేవర్ ఇంకా ఇష్టంగా ఉంటే 1 లేదా 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇలా చేస్తే ప్రసాదం చాలా కమ్మగా ఉంటుంది. అంతేనండి, అటుకుల పాయసం తయారైపోయింది. నేను చెప్పిన టిప్స్తో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. ఈ కృష్ణాష్టమికి మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.